హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈరోజు చాలా మంచి రోజండి. మాఘ పౌర్ణమి, దుర్గాదేవి అమ్మవారు పుట్టినరోజు. అందుకే నేను ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న శ్రీ మాతా నిమిషాంబికాదేవి టెంపుల్కి వెళ్తున్నాను. కోరిన కోరికలను నిమిషంలో తీర్చే అమ్మవారు శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారు. ఆ టెంపుల్ యొక్క విశేషాలని ఈ వ్లాగ్లో చూడండి. ఈ నిమిషాంబికాదేవి టెంపుల్ హైదరాబాద్లో ఉన్న బోడుప్పల్లో ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ సర్కిల్ నుంచి లోపలికి వస్తే పెంటారెడ్డి కాలనీ వస్తుంది. అక్కడి నుంచి 5 నిమిషాలే. ఇక్కడ పార్కింగ్తో ఇబ్బంది ఉండదండి. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అమ్మవారికి వడిబియ్యం పోయాలనుకునే వారికి బ్లౌజ్ పీసెస్, శారీస్, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం ఇది. ఇంకా గుడి లోపలికి వెళ్తే ఎదురుగుండగానే అందమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. అందరూ గుడి బయట కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. సింహద్వారం ఇది. ఫస్ట్ నేను నవగ్రహాల పూజ చేస్తున్నాను. ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి దీపం వెలిగించాలి. ఇక గుడి లోపలికి వెళ్తే అమ్మవారి వాహనం సింహం కనిపిస్తుంది. మొదటగా 16 ప్రదక్షిణలు చేయాలి. ఈ గుడి యొక్క టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంది. ఇది ప్రదక్షిణలు చేసే టైం అండి. గుడి పూజలు చేసే సమయం అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంది. సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు ఉంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని తాకకుండా అమ్మవారి ఎదురుగుండుగా నిల్చొని కళ్ళు తెరుచుకొని 1 నిమిషంలోనే ఒక్క కోరికని కోరుకోవాలి. ఆ కోరికని ఆ అమ్మవారు అక్కడే 16 ప్రదక్షిణలు చేస్తుండగానే నెరవేరుస్తారు. చాలామంది భక్తులు స్వయంగా ఇలా జరిగిందని తెలియజేస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, చెన్నై, బెంగళూరు నుండి కూడా భక్తులు ఎంతో నమ్మకంతో ఈ మాతా నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్నారు. శ్రీ మాత్రే నమః అంటూ 16 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని కోరిక కోరితే అది నిమిషంలోనైనా లేదా 21 రోజుల్లో శుభవార్త గ్యారంటీ. ఎన్ని కష్టాలున్నా సరే అమ్మవారిని కోరిక కోరితే అది నెరవేరుస్తుంది. మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయాలి. చాలామంది కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి చీర, ఒడిబియ్యం ఇస్తున్నారు. ఇంకా మనకు వీలైనంత డొనేషన్ ఇవ్వచ్చు. అమ్మవారు దుర్గాదేవి పార్వతీమాత స్వరూపం. హోమగుండం నుండి 1 నిమిషంలోనే అమ్మవారు ఉద్భవించారు. రాక్షసులని హతమార్చారు. అందుకే నిమిషంలో ఉద్భవించింది కాబట్టి నిమిషాంబికాదేవి అని పేరు వచ్చింది. అమ్మవారిని పర్వదినాలలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ముఖ్యంగా ఆషాఢం, శ్రావణం దేవీ నవరాత్రులలో వివిధ రకాలైన గాజులు, పట్టు చీరలు, అద్దాలు, కూరగాయలు, పండ్లు, వివిధ వాహనాలు విశేషంగా పూలతో అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారి వైభవం గుడి కలకలలాడుతూ ఉంటుంది. భక్తులతో నిండిపోతుంది. అమ్మవారు పెద్ద కళ్ళు, పెద్ద బొట్టు, చేతిలో త్రిశూలం, ఒక చేతితో ఢమరుకం కలిగి ఉంటారు. దేవీ నవరాత్రులలో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ గుడిలో ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం పూజలు, ఇంకా విశేషమైన రోజులలో చాలా బాగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా రోజు వడిబియ్యం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూజలు, అర్చనలు, హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. 16 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయని కొట్టాలి. అక్కడ ఉన్న పూజారే నాకు స్వయంగా చెప్పారు, కాళ్ళు కడుక్కొని ప్రసాదాన్ని నివేదించాలి అని. మనం క్యూలో వెళ్ళి నిల్చుని
పూజ అర్చన చేయించుకోవచ్చు. అర్చన టికెట్ ఎంట్రీలోనే ఉంటుంది. అమ్మవారి దర్శనం ఈ మాఘ పౌర్ణమి రోజున చాలా బాగా జరిగింది. అమ్మవారు శ్రీచక్రం కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. ఆ కుంకుమ బొట్టును పెట్టుకోండి. ఆలయానికి పక్కన ఉత్సవ విగ్రహం అమ్మవారు ఉన్నారు. అక్కడే వడిబియ్యం పోస్తారు. ఇంకా వినాయకుడి ఆలయం ఉంది. సంకష్టహర చతుర్థి పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ మాఘ పౌర్ణమి రోజున సత్యనారాయణ పూజలు కూడా చేస్తున్నారు. ఇంకా ఉపాలయాలు సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, మహాశివుని ఆలయాలు ఉన్నాయి. సోమవారం శివుడికి చాలా ప్రాముఖ్యంగా అభిషేకాలు జరుగుతాయి. శివరాత్రి మహోత్సవాలు, అన్నదానాలు కూడా జరుగుతాయి. శివరాత్రి రోజున తప్పకుండా విచ్చేయండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి బుధ గురువారాలలో సాయిబాబా, దత్తాత్రేయ స్వాముల వారికి పూజలు నిర్వహిస్తారు. సామూహిక కుంకుమార్చనలు, కార్తీక దీప మహోత్సవాలు కూడా ఈ గుడిలో నిర్వహిస్తారు. దీపాలు బయట రాగి చెట్టు కింద వెలిగించుకోవాలి. ఇక ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్దాం. నేను బయట రాగి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించాను. ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నింటికీ ఆహారం దొరకాలని కోరుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ నిమిషాంబికాదేవి ఆలయాన్ని దర్శించండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ and subscribe to Chaitanya Rekha Vlogs. Thank you.